ప్రజా యుద్ధ నౌక గద్దర్ను విమర్శించే స్థాయి కేంద్ర మంత్రి బండి సంజయ్కు లేదని ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరవి వేణుగోపాల్ ఘాటుగా హెచ్చరించారు. ఆయన మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గద్దర్పై లేనిపోని విమర్శలు మానుకోవాలని హితవు చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మరో గద్దరు ఇంతకుముందు రాలేదు, భవిష్యత్తులో కూడా ఇంకో గద్దర్ అనేటువంటి అట్లాంటి వ్యక్తి అనేటువంటి రాడు. ఆయనకు ఏ ప్రభుత్వం నుంచి కూడా ఏ రకమైనటువంటి అవార్డులు అనేటువంటిది అవసరం లేదు. ప్రజాయుద్ధ నౌక అనేటువంటిది ఏదైతే ప్రజలు ఆయనకి ఇచ్చినటువంటి బిరుదు ముంగట ఈ ప్రభుత్వాలు ఇచ్చేటువంటి బిరుదులు అనేటువంటిది ఆయన కాలు గోరుతోని సమానం అని చెప్తున్నా. బండి సంజయ్ గారు మీరు అవార్డులు ఇచ్చేటవారు కాదు. మీరు చెప్తే అక్కడ కేంద్రంలో వాళ్ళు ఇయ్యరు. నువ్వేందో మీదేసుకొని నువ్వు మాట్లాడినావు. నువ్వు మాట్లాడినటువంటిది ముందుగాల ఈ బండి సంజయ్కు సాహిత్యం తెలియదు, చరిత్ర తెలియదు, విషయాలు తెలియదు, ఎక్కువ చదువుకోలేదు, ఏది పడుతుంది మాట్లాడతాడు. 5-6 నెలల నుంచి రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. నువ్వు అదేవిధంగా ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడినావు. కానీ నువ్వు మాట్లాడినటువంటిది అసలు ఒక గద్దర్ మీద అది ఏం మాట్లాడినావండి? ఏం మాట్లాడినావు నువ్వు? గద్దరు బీజేపీ వాళ్ళను చంపించిందంటాడు, నువ్వు చంపిండంటాడు, పోలీసు వాళ్ళని చంపిండంటాడు. అసలు గద్దరుకు ఏమన్నా దీనికి సంబంధం ఉంటుందా? నక్సలైట్ పార్టీ నిర్ణయాలకు, నక్సలైట్ పార్టీ చర్యలకు గద్దరుకు ఏమన్నా సంబంధం ఉంటుందా? గద్దరు ఒక సాహిత్యం.